మాట్లాడలా. చాలా మంచి అద్భుతమైన సెక్షన్ ఇవ్వడానికి ఒక హాఫ్ డే కూడా ఖాళీ లేకపోయినా ఈరోజు మన సెక్షన్కి ఇవ్వడానికి బెంగళూరు నుంచి వస్తున్నటువంటి అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్ వయసు ఏమో 40 ఏళ్ళు, చెక్ ఏమో 42 లక్షలండి. వయసు అంతా 40, చెక్ ఏమో ఒక జాగ్వార్ కారు. ఆయన ఇంటికి వెళ్ళామన్నా 10 కోట్లండి ఇల్లు, పైన కట్టాడండి స్విమ్మింగ్ పూల్. అది లైఫ్ అంటే. ఎక్కడ 4th ఫ్లోర్లో కట్టారు స్విమ్మింగ్ పూల్ అండి. అంటే ఎలా ఉంది చూసారా? ఆయన అంటున్నారు, ఆ ఇంట్లో కూర్చొని చెప్తున్నాడు, వెస్టేజ్ ద్వారా ఇప్పటికి 50 కోట్లు తీసుకున్నానని. గ్రేటా కాదా? మరి అలాంటి వ్యక్తి యొక్క అమూల్యమైన స్పీచ్ వినాలనుకుంటున్నారా లేదా? ఎస్ ఆర్ నో? మళ్ళీ మీరు చూద్దామన్నా కూడా రాడు. మీ అందరూ చాలా అదృష్టవంతులండి. ఏపీలో అలాంటి అవకాశం ఎవ్వరికి దొరకలా, మీకే దొరికింది. ఒకసారి మీకు క్లాప్స్ ఇచ్చుకొని జోరుగా. గ్రేటా కాదా? కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క సెక్షన్ తీసుకుని నెక్స్ట్ బూట్ క్యాంప్ పెట్టినప్పుడు మీరు ఈరోజు ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క మీటింగ్ ఎవరైతే వింటారో నేను ఘంటాపదంగా చెప్పగలను, నెక్స్ట్ బూట్ క్యాంప్ పెట్టినప్పుడు మీరు 1,00,000 కారుతో ఈ హాల్లో అడుగు పెడతారు, నో డౌట్ అందులో. మరి అది వినాలి కాబట్టి చాలా డిసిప్లిన్గా, టైం లేకపోతే వాళ్ళిద్దరూ వస్తున్నారు కాబట్టి ప్లీజ్. నిన్న జరిగింది బాహుబలి 1, ఈరోజు జరగబోయేది బాహుబలి 2. ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాబట్టి నిన్న జరిగింది పుష్ప, రేపు జరగబోయేది. కానీ ఇక్కడ పుష్ప 2 ఈరోజు మధ్యాహ్నం జరుగుతుంది. గ్రేటా కాదా? ఎంతమంది 5వ తారీఖు సినిమా టికెట్ తీసుకున్నారు ఆల్రెడీ? ఇంకా ఓపెన్ కాలా? 1000 రూపాయలంట. రెడీ? 1000 రూపాయలు రెడీయా? పుష్ప సినిమా 1000 రూపాయలు టికెట్ అంటే రెడీ? అంతమంది చేతులు ఎత్తండి. మీకు తెలిసి నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాను? 1100 ఎట్టి బూట్ క్యాంప్ రానంటున్నారు కానీ 1000 రూపాయలు సినిమాకి వెళ్ళిపోతారని అడుగుతాననే కదా. ఎస్ఆర్ నో? మీరు చాలా నాలెడ్జ్ వస్తుంది 1 డేలో. ఒకసారి జోరుగా క్లాప్స్ అండి మీకు. మరి ఈ మీటింగ్ని ఇన్వైట్ చేయవలసిందిగా మిస్టర్ సుధాకర్ సార్ని ఇన్వైట్ చేస్తున్నాను. తీసుకొస్తారా? ఓకే, మన గ్రేట్ లీడర్స్ వస్తున్నారు, ఒకసారి నిలబడండి. ఈ సార్ నాకు ప్లాన్ చెప్పారు. ఫస్ట్ ప్లాన్ విన్నది నేను సుబ్బయ్య శెట్టి గారి దగ్గరే. ఇంకా రాలేదండి, కూర్చోండి, నో ప్రాబ్లం, కూర్చోండి. ఇంకా రాలా? 2 నిమిషాలు నా స్టోరీ చెప్తాను, కూర్చోండి ప్లీజ్. సుబ్బయ్య శెట్టి సార్ మా ఇంటికి వచ్చి నా ప్లాన్ చెప్పినప్పుడు సార్ ఇన్కమ్ 6 lakhs అండి. ఇప్పుడు ఎంతండి? 47 lakhs. వెస్టేజ్ చేద్దామా మాందామా మనకెందుకు అనుకున్న నేను, సుబ్బయ్య శెట్టి సార్ ప్లాన్ ఎప్పుడైతే చెప్పారో జాబ్ మానేసి వెస్టేజ్ స్టార్ట్ చేశాడు. అంటే ఈ బిజినెస్లో ఏదో ఉంది. నెలకి 1,50,000 జాబ్ మానేసి వచ్చాడంటే గ్రేటా కాదా? గ్రేటా కాదా? మరి అలాంటి వ్యక్తి వస్తున్నారు సార్. జోరుగా నిలబడాలి, జోరుగా మన సౌత్ ఇండియా సూపర్ స్టార్, బాహుబలి సౌత్ ఇండియా సూపర్ స్టార్ నెలకి 47 లక్షలు తీసుకున్నాడు. గ్రేట్ లీడర్. జోరుగా గగనాలే ఛత్రం పట్టాలి.
lakhs ఇన్కమ్ తీసుకుని మనకి ఇక్కడ మంచి క్లాస్ చెప్పడానికి వచ్చిన ది గ్రేట్ లీడర్ సుబ్బయ్య శెట్టి సార్ని మీ కరతాల ధ్వనుల మధ్య స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నా. సద్వినియోగించుకుంటాం. ఎస్ ఆర్ నో? ఒక్కసారి ఇంకా గురించి చూడాలంటే సార్కి థ్యాంక్స్ చెప్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అట్లాగే మనకి మంచి అవకాశం ఇచ్చిన మన కంపెనీ ఎండి బాలి సరికి కూడా ఒక్కసారి జరగండి. మనం అందరినీ క్రోర్పతి చేయడం కోసం ఈ కంపెనీని స్థాపించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అందరికీ వెస్టిజ్ తెలుసు. వెస్టిజ్లో 6 లైన్ అంటే మన ప్రోడక్ట్ కొనాలి, కొనిపించాలి, ప్రోడక్ట్ వాడాలి, వారించాలి. 6 లైన్ 6 టీమ్ తయారు చేయాలి, 7 years ఫాలో అవ్వాలి. అంతే కదా? ఎస్ ఆర్ నో? కానీ చాలామంది తొందరగా రీచ్ కాలేకపోతున్నారు. చాలామంది తొందరగా రీచ్ కాలేకపోతారు. అంటే ఎవరు నో అన్న ఫీల్ అవుతాము, ఎవరు ఏదో అడగన ఫీల్ అవుతాం. సో ఫీల్ అవ్వాల్సింది అవసరం లేదండి. మనం అందరికీ చాలా తెలివి ఉంది, నాకు కూడా తెలివి ఉంది. కానీ బిఫోర్ వెస్టిజ్ నేను ఏం చేస్తున్నాను? 10,000కి ఇన్సూరెన్స్ ఏజెంట్గా పని చేస్తున్నాను. అంటే నాకు తెలివి ఉన్నట్టు అంటారా లేదంటారా? అంటే ఉంది తెలివి, కానీ అది పనికి రానివి. అర్థమవుతుందా? అది పని చేయలేదు. నా లైఫ్లో నాకున్న చిన్నప్పటి డ్రీమ్ ఏంటంటే లక్షలు సంపాదించాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, కానీ నా తెలివి అక్కడ పని చేయలేదండి. ఎప్పుడైతే వెస్టిజ్కి వచ్చామో, వెస్టిజ్లో మాకు అప్లయన్స్ ఏం చెప్పారు అంటే, ఫాలో ద సిస్టమ్. మీరు సిస్టమ్ ఫాలో అయితేనే సక్సెస్ అవుతుందంటే, నాకు ఏదైతే పనికరని తెలివైంది దాన్ని పక్కన పెట్టేసి వెస్టిజ్ సిస్టమ్ని ఫాలో అయ్యే రోజు డెవలప్ అయ్యాం ఫ్రెండ్. వెస్టిజ్ సిస్టమ్ని ఫాలో అయ్యే డెవలప్ అయ్యాం.
సో సార్ ఏం చేశారు, నేను పాటిస్తున్నాను, నేనేం చేస్తాను, మీరు మన అప్లయన్స్ అందరు పాటిస్తారు, మన లీడర్స్ పాటిస్తారు, మీరు కూడా అదే పాటించాలి. ఇక్కడ సొంతంగా ఆలోచిస్తే మనం ముందుకెళ్ళాం ఫ్రెండ్స్. సో నేను ఈ కంపెనీకి వచ్చాను, మా అప్లయన్స్ అప్పుడు కొన్న ఇమీడియట్ అప్లయన్స్ సబ్జెక్ట్ చెప్పారు, చాలా బాగా చెప్పేవారు ప్రోడక్ట్ కోసం. నేను ఇంత కంపెనీలో ఎంత మన ప్రోడక్ట్లో ఎంత దమ్ముంది, ఎంత సబ్జెక్ట్ ఉంది, దానికి అట్రాక్ట్ అయ్యి నేను జాయిన్ అయ్యాను. కానీ నెక్స్ట్ జాయిన్ అయ్యి నేను ఫాస్ట్గా వర్క్ చేసి ఫస్ట్ చెక్ 15 రూపాయలు, తర్వాత 30,000 చాలా తక్కువ టైంలో వెళ్ళిపోయాను. 30,000 వెళ్ళిపోయిన తర్వాత నేను 30,000 రీచ్ అయిన తర్వాత అప్పటికి ఆంధ్ర తెలంగాణలో మన ప్లైన్కి ఇన్కమ్ ఉన్నాయి కానీ సైడ్ లైన్స్ ఎవరు లేరు, ఆంధ్రని తెలంగాణ లేరు. సో మన అప్లైన్ తర్వాత నాకే 30,000 చెక్ ఉంది కాబట్టి అప్పటికి ఆంధ్రాలో నా అప్లైన్ ఒక్కరే సిఎన్టీ చేసేవారు. నాకు కంపెనీ నుంచి ఏఎస్ఎం గారు ఏం చెప్పారంటే, మీరు కంపెనీ తరపు నుంచి సిఎన్టీ కండక్ట్ చేయండి అంటే నేనేమనుకున్నానంటే, మన అప్లయన్స్ అంతా బాగా మాట్లాడతారు, ఎంతైనా పర్మిషన్ ఇస్తారు, నేను అంత ఇవ్వలేను కదా, నా వల్ల అవుతుంది లేదు అంటే ఏఎస్ఎంకి నేను చేయలేనని చెప్పలేదు. కానీ నా మనసులో మాత్రం డౌట్ ఉంది. సో ఆ డౌట్ ఉంది అంటే చెప్పారు కదా, మా అప్లైన్ ఎప్పుడు ఏం చెప్పారు అంటే, మీరు ఇందులో సిస్టమ్ని ఫాలో అవ్వాలి, ఫాలో ద అప్లైన్, ఇవన్నీ చెప్పారు. కాబట్టి దేనికైనా నో చెప్పేవాళ్ళం కాదు, కానీ మైండ్లో మాత్రము ఇది నేను చేయగలనా, నేను బాగా చెప్పగలనా, ఈ సప్లిమెంట్ కోసం నేను చెప్పగలనా అని అలా డౌట్గా ఉండేవాళ్ళం. అలాగ డౌట్గా ఉంటూ సార్ ఒకసారి వైజాగ్ మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు. వైజాగ్ ట్రైనింగ్ అయిన తర్వాత సార్కి ఇంకో టీం విజయనగరం అనమాట. సో విజయనగరం సార్ వెళ్తే విజయనగరం కూడా టీంని ఫాలోఅప్ చేసుకోవచ్చు కదా, తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఈరోజు సార్ మీటింగ్ ఉంది, మన విజయనగరంలో రండి మీటింగ్కి అంటే సార్ వెళ్ళారు. కాబట్టి నేను వెళ్ళాను, నేను 10 మందిని ఫాలోఅప్ చేశాను. కానీ ఒక్కరు రాలేదండి. ఒక్కరు రాకపోయినా నేనే మీటింగ్ అటెండ్ అయ్యాను. ఎందుకంటే నేర్చుకొని ముందుకెళ్ళాలి. అలాగే ముందుకెళ్ళాలి. మనకి చాలా తెలుసు కదా, నాకు తెలిసినట్టు మీరు చేసేస్తాం అనుకుంటాం, కానీ అవ్వదు. నేను ఎప్పుడు కూడా నేర్చుకొని ముందుకెళ్ళాలి. బెస్ట్ బిజినెస్లో ఒకటే ఫ్రెండ్స్, చాలా ఈజీ బిజినెస్, కానీ ఎవరైతే నేర్చుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళకే మాత్రం ఈజీ అవుతుంది. మనం నేర్చుకోకపోతే మాత్రం వాళ్ళకి ఇది ఈజీ కాదు, చాలా కష్టం అవుతుంది. చాలా కష్టం కాదు, మహా కష్టం అవుతుందండి. సో ఎవరు రాలేదు, నేను 10 మెంబర్స్ని ఫాలోఅప్ చేశాను, ఎవరు రాలేదు, నేను వెళ్ళి అటెండ్ అయ్యాను. సో అప్పుడు దాకా నేను మీటింగ్ బట్టి చాలా బాగా చెప్పాలి, చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకున్నాను. సో ఆ రోజు సారు విజయనగరంలో వెళ్ళారు. సో సార్ అంత టాప్ లీడర్ అయినప్పటికీ కూడా ఆ విజయనగరంలో ఎంతమంది మీటింగ్ అటెండ్ అయ్యారంటే జస్ట్ 20 మెంబర్స్ అండి. ఎంతండి? 20 మెంబర్స్ అటెండ్ అయ్యారు. చాలా మాట్లాడే విధానం చూస్తే సారు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో మేనేజ్మెంట్ లెవెల్లో సార్ మేనేజ్మెంట్తో కలిసి పనిచేసిన సారు ఈ 20 మందికి మీటింగ్ చెప్తున్నారు అని చాలా సింపుల్ లెవెల్లో మీటింగ్ చెప్తున్నాడు. అంటే మన బిజినెస్లో కూడా ఏమంటారంటే బిజినెస్ ఆఫ్ డూప్లికేషన్. నేనేం చేస్తాను అది డూప్లికేట్ అవ్వాలి ఫ్రెండ్స్. మనం భిన్నంగా ఉంటే డౌన్లైన్ డూప్లికేట్ చేయకపోతే కూడా బిజినెస్ ముందుకెళ్ళు. సో సారు ఆ సింపుల్సిటీ చూసి సార్ ఇలా మాట్లాడితే సక్సెస్ అవుతుందంటే నేను ఇలాగా మాట్లాడుకోగలను అని నేను మైండ్లో పెట్టుకొని మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు సారు నేను ఒకే బస్సులో వచ్చాం. సో అలాగా సారు కూర్చున్నారు, నేను నిలబడ్డాము. సో అలాగా మాట్లాడుకొని వైజాగ్ వరకు వచ్చాము. ఆ రోజు నాకు వచ్చి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత అంటే ఈ బిజినెస్ ఎవరైనా చేసేవచ్చు అంత కాన్ఫిడెన్స్ లెవెల్ నాకు వచ్చింది ఫ్రెండ్స్, అంత కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది. సో మార్నింగ్ నేను ఏఎస్ఎంకి ఫోన్ చేశాను, సార్ నేను సిఎన్టీ కండక్ట్ చేస్తాను అంటే చేసుకోమన్నారు. అప్పటికే ట్రైనింగ్ లేదు, నాకు చేసుకోమన్నారు. ఎందుకంటే ఎవరు లేరు, మన లీడర్స్ లేరు కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు. అదే సిఎన్టీ నేను సుధాకర్ సార్కి, ఈశ్వర్ సార్కి ట్రైనింగ్ చేయించడానికి పర్మిషన్ ఇవ్వాలంటే ఈశ్వర్ సార్, సుధాకర్ సార్ అప్పుడు ట్రైనింగ్ ఇస్తేనే పర్మిషన్ ఇచ్చారు. కానీ నాకు ఎవరు లేరు కాబట్టి నాకు ఇచ్చారు. అర్థమవుతుందండి, ఎవరు లేరు కాబట్టి నాకు ఇచ్చారు. సో చూడండి ఫ్రెండ్స్, సార్ మీటింగ్ కనుక నేను ఆ రోజు విజయనగరంలో అటెండ్ అవ్వకపోతే నేను చేయలేను కదా, నేను చేయలేను. అటెండ్ అవ్వడం వల్ల అర్థమైంది. సో సార్ చాలా బాగా చెప్పారు, చాలా సింపుల్గా చెప్పారు, నేను ఈ సింపుల్గా నేను కూడా మాట్లాడగలను అని అనుకొని చేస్తే నేను సిఎన్టీ తీసుకున్నాను. అలాగే సిఎన్టీ తీసుకున్న తర్వాత 70,000 ఇన్కమ్కి రీచ్ అయ్యాను. డైమండ్ డైరెక్టర్గా స్టార్గా సిఎన్టీ ఇచ్చారు, డైమండ్గా 70,000కి వెళ్ళాను. సో ఆ 70,000లో కూడా అప్పటికే కూడా మన అంటే పెద్దగా సైడ్ లైన్స్ గట్రా ఏమి లేదు కాబట్టి ఆంధ్ర తెలంగాణలో 70,000 తీసుకునే వాళ్ళు మన అప్లైన్ తప్ప సైడ్ లైన్స్లో ఎవరు లేరు. కాబట్టి నేను అప్పుడు కూడా చాలా బాగా చేస్తున్నాము ఫీలింగ్తో ఉన్నాం.
మీలో కూడా చాలామంది చాలా బాగా చేస్తున్న ఫీలింగ్లో ఉంటాడు. సో నా ఫీలింగ్ ఎప్పుడు పోయిందంటే, విజయవాడ నుంచి ఒక కంపెనీ పోయింది. ఒక కంపెనీ పోతే అందులో ఉన్న లీడర్ అందరూ ఒకేసారి వెస్టీజ్ సార్ టీంలో జాయిన్ అయ్యారు. అప్పుడు అదే టైంలో 2014లో వైజాగ్లో బ్రాంచ్ ఓపెన్ అయితే వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు దాకా వాళ్ళని చూడలేదు. కొత్తగా చూస్తే వెస్టీజ్ ఇంకా బాగా స్పీడ్ అవుతుంది, సంతోషం ఇచ్చాను. మళ్ళీ అదే బ్రాంచ్లో 9 నెలలు అయిన తర్వాత బ్రాంచ్ ఓపెనింగ్ రోజు వాళ్ళు జాయిన్ అయ్యారు. 9 మంత్స్ తర్వాత మళ్ళీ అతను వైజాగ్ బ్రాంచ్కి వచ్చి మీటింగ్ ఇస్తే అప్పటికి 9 మంత్స్ అయింది, ఆయన క్రౌన్ అయ్యారు. అప్పటికి నాకు 2 years 9 months అంటే 70,000కి నేను 10,000 సంపాదించిన వ్యక్తి కాబట్టి 70,000 నాకు ఎక్కువ కదా. సో 2 years 9 monthsలో నేను 70,000 సంపాదిస్తుంటే, నాగేంద్ర గారు ఆర్టీసీ కండక్టర్ అండి విజయవాడలో, సార్ టీమే, ఆయన 9 monthsలో క్రౌన్ కంప్లీట్ చేసి వైజాగ్ వచ్చారు, మీటింగ్ ఇస్తున్నాడు. నాకు మీటింగ్ చాలా ఇష్టం, ఎందుకంటే నాకు తెలుసు మీటింగ్లోనే నేను నేర్చుకుంటున్నాను. మీటింగ్ చాలా ఇష్టపడతాను. ఎక్కడ మీటింగ్ అయినా వెళ్ళిపోతాను, నాతో వచ్చే వాళ్ళని తీసుకెళ్తాను. అందరు రారు, వస్తారా? నాతో వచ్చే వాళ్ళని తీసుకెళ్తాను. కానీ టీం అందరితో నేను చక్కగా చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈరోజు చేయలేని వాళ్ళు కూడా రేపు లీడర్షిప్ వస్తాయి. వాళ్ళకి మైండ్ ఓపెన్ అయితే ఏ రోజు తయారవుతారు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరితో క్లోజ్గా ఉండాలి. అలా క్లోజ్గా ఉంటూ ఉన్న వాళ్ళతో పని చేసుకుంటాను. మిగతా వాళ్ళకి కొనుక్కోమని చెప్తాను. కొనుక్కోండి, వాడుకోండి సార్, మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్తాను. అట్లాగా సారు నేను మీటింగ్లో కూర్చున్నాను. ఆయన మీటింగ్ అయిన తర్వాత నాకు టెస్టిమోనీ కోసం రప్పించాను. నేను మీటింగ్లో ఆలోచిస్తా. నాకు ఒకసారి జ్ఞానోదయం సార్ మీటింగ్లో విజయనగరం అయింది. తర్వాత నేను ఆలోచిస్తా, నేను 2 సంవత్సరం 9 నెలల నుంచి ఉన్నాను, డైమండ్ డైరెక్టర్గా ఉన్నాను, 70,000 ఉన్నాను. ఆయన 9 monthsలో క్రౌన్ చేశారు. ఆయన చేయగలిగినప్పుడు నేను ఎందుకు చేయలేను? మైండ్లో అదే ఆలోచిస్తున్నాను. లాస్ట్లో నాకు పిలిచి టెస్టిమోనీ చెప్పమన్నాడు. నేను ఇంకా ఏం మాట్లాడాలో తెలియదు, నేను మీటింగ్లో లేను. మా మైండ్లో ఒకటే నా మైండ్లో డిస్కషన్ అవుతుంది. ఆయన 9 months, నేను 2 years 9 months, ఏం జరుగుతుంది? సో ఆయన పిలిచారు. సడన్గా ఏం మాట్లాడాలో తెలియక, సార్ మీరు 9 monthsలో క్రౌన్ కంప్లీట్ చేశారు, చాలా బాగుంది, ఆయన అనకే కంగ్రాచులేషన్ చెప్తూ, నేను కూడా ఈయనలా క్రౌన్ కంప్లీట్ చేస్తాను అని అన్నాను. అంతే, అదే మంత్లో చేస్తాను, అయిపోయింది. అంటే ఒకసారి ఆలోచన చేయండి ఫ్రెండ్, 2 years 9 monthsలో అవ్వలేంది, 1 నెల అలా అయిపోయింది. అంటే అప్పటికి పోటీ లేదు, పోటీతత్వం ఉండాలి. మనమే మంట ఎక్కించుకోవాలి. మంట ఎక్కించుకుంటే వాళ్ళకే మాత్రం అవుతుంది. అంతవరకు నాకు మంట పెట్టేవాళ్ళు ఎవరు లేరు. నేను సెల్ఫ్గా మంట పెట్టుకోలేకపోయాను. ఎప్పుడైతే మంట పెట్టుకుని వాళ్ళు వచ్చారు అప్పుడు మాత్రం పెట్టుకున్నాను. అర్థమవుతుందా? మంట ఉండాలి, ఆకలి మంట ఉండాలి, సక్సెస్ అని ఆకలి మంట ఉండాలి. ఉంటేనే మనం చేయగలుగుతాం. 1 monthలో చేశాను, 3 monthsలో కంప్లీట్ చేశాను. నాకు హౌస్ ఫండ్ వచ్చింది. 4th monthలో హౌస్ ఫండ్ వస్తే 1 lakh చెక్ వచ్చింది. అండ్ నాకు ఇంకోసారి అదృష్టం కలిసి ఏమొచ్చిందంటే, సారు మైసూర్లో 3 days మిలేనియర్ మైండ్ సెట్ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేశారు. సిద్ధార్థ్ సింగ్ సార్ గెస్ట్గా వచ్చారు. సో అప్పుడు దాకా ఇది మైండ్ సెట్ బిజినెస్ అంటే నేను అనుకునేవాళ్ళం, నేను మీలాగే వెనక బెంచ్ నుంచి వచ్చిన వాళ్ళం, 10,000 నుంచి ఎక్కడికి వచ్చిన వాళ్ళం. కాబట్టి నేను కూడా మైండ్లో సెట్ చేస్తే ఎలాగవుతుంది? మంచి వాళ్ళు, ఒక లీడర్షిప్ 6 కావాలి, వాళ్ళు మంచి పని చేయాలి, అప్పుడే కదా డెవలప్ అవుతాం. ఇలాగా ఉన్న నేను ఆ మీటింగ్కి వెళ్తే ఏంటి అర్థమైంది? నా మైండ్ని కూడా మిలేనియర్ లాగా తయారు చేయాలి. ముందు మైండ్ని సెట్ చేయాలి అని అర్థమైతే ఫ్రెండ్స్, ఆ రోజు నేర్చుకున్నాను, ఆ రోజు తెలుసుకున్నాను. అందుకే నేను మీటింగ్కి ఇష్టపడతాను. సో ఫస్ట్ 3 yearsలో నాకు సరిగ్గా తెలియదు ఎలా బిజినెస్ చేయాలి, అలాగో ఫాలో అప్ అవ్వాలి, అలాగా ఆలోచించాలి. అందరిలాగా నేను వెళ్ళాను కాబట్టి నాకు 1 lakh రావడానికి భగవంతుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి సారు మీటింగ్లో బిజినెస్లో జ్ఞానోదయం అయింది. నాగేంద్ర గారు వైజాగ్ వస్తే నాకు జ్ఞానోదయం అయింది. అయినప్పటికీ కూడా 3 yearsలో 1 lakh సంపాదిస్తే 3 years తర్వాత మైసూరు మీటింగ్లో అటెండ్ అయితే నెక్స్ట్ 3 yearsకి నా చెక్ 6 lakhs అండి. అలాగే ఇంకో నెక్స్ట్ 3 yearsకి 9 yearsకి 9 lakhs అండి. ప్రజెంట్ ఇన్కమ్ 10,60,000 అండి. సో ఫ్రెండ్స్, నాది ఫస్ట్ చెక్ 10,60,000 వస్తే సార్కి ఫోన్ చేశాను. సారు నేను ఫస్ట్ మంత్ BMCM కంప్లీట్ చేశాను, అంతా మీ ఆశీర్వాదం వల్ల. అంటే సార్ ఏం చెప్పారంటే, అది పెద్ద మ్యాటర్ కాదు, చెక్ పెంచు, 15 lakhs చెక్ టార్గెట్ పెట్టే పని చేయి అన్నారు సారు. ఒకరు అర్థం చేసుకోండి, సార్ ఎందుకు నాకు వెళ్ళారు? ఆ BMCM ఫీలింగ్లో ఉండిపోతే చెక్ పెరగదు కదా. ఏమాత్రం రిలాక్స్ అయినా ఆ 10 lakhs కూడా మళ్ళీ ఏమవుతుంది? తగ్గడానికి. నేను రిలాక్స్ అయితే నా టీం రిలాక్స్ అవుతుంది లేదా? యథ రజతర ప్రజ అంటారు. సో సార్ చెప్పిన తర్వాత ఒకేసారి నేను షాకు,
అప్లైనర్తో ఉంటే ఎంత మంచి మాట నేర్చుకోవచ్చు అని అర్థమైందండి. ఆ జోష్లోనే ఇప్పుడు పనిచేస్తున్నాను. నేను 16వ తారీఖు బయలుదేరాను. ఈరోజు క్యాంపులోనే 16వ తారీఖు బిజావరా, 17వ తారీఖు అలా తెలంగాణ తిరుగుకుంటే ఇక్కడ ఇప్పుడు 16వ తారీఖు తెల్లవారు వందే భారత్కి బయలుదేరి ఇప్పుడు కూడా రాజమండ్రిలో ఉన్నాను. ఎందుకు అంటే ఆ టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి. సో మనం టార్గెట్ పెట్టాలి అండ్ అప్లైన్తో ఎప్పుడు కూడా మనం మాట్లాడుతుండాలి. అలా డెవలప్ నేను సార్తో అడుగుతూనే ఉంటాను. సార్ చాలా మాట చెప్తారు. ఈరోజు మన అందరికీ అదృష్టం ఏంటంటే సారు తాలూకా పొజిషన్ ఇండియాలో టాప్ ఎర్నర్లు 3rd పొజిషన్లో ఉన్నాడు సార్. టాప్ 3లో ఉన్నాడు. టాప్ 3లో సార్. అలాగే సార్ సౌత్ ఇండియాలో నంబర్ 1 పొజిషన్ అండి. ఇండియాలో 3rd, సౌత్ ఇండియాలో నంబర్ 1 పొజిషన్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మనం అందరికీ దేవుడు ఎక్కడో కాదండి. దేవుడికి మనము టెంపుల్కి వెళ్తే, మన మస్జిద్కి వెళ్తే, చర్చ్కి వెళ్తే ప్రే చేస్తాము, దండం పెట్టుకుంటాము, మంచి లైఫ్ ఇవ్వండి అని దేవుడిని అడుగుతూనే ఉంటాం. మనం ఎన్నో రోజు టెంపుల్లో చర్చిలో మస్జిద్లో అడిగే ఉంటే ఈరోజు దేవుడు రూపం మార్చుకొని సుబ్బేశ్వర రూపంలో మనందరి మధ్యకి వచ్చి మనందరినీ కరోడ్పతి చేయడానికి వచ్చారు. సో మీరు సుబ్బేశ్వర ట్రైనింగ్ని ఎంజాయ్ చేస్తూ మీరందరూ కరోడ్పతి అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సార్కి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.